హాయ్. సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్ అవుతున్నటువంటి స్టూడెంట్ హ్యాండ్ రిటన్ కీ నోట్స్ అనేటటువంటి ఈ స్టూడెంట్స్ నోట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇందుకు కావలసినటువంటి పీడిఎఫ్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ పీడిఎఫ్లో నుంచి లెసన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసిన లెసన్కి సంబంధించినటువంటి దానిని నోట్స్ ఎలా ఇవ్వాలి, ఏఐకి ప్రాంప్ట్ ఏ విధంగా ఇవ్వాలి అనేటటువంటి విషయాలని క్షుణ్ణంగా మనము ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. నా పేరు బాలచందర్. వెల్కమ్ టు బాలగురు క్లాసెస్. మొదటగా ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాన్ని మనం మొదటగా తెలుసుకుంటాం. నేను ఎస్సీఆర్టీకి సంబంధించిన 10th క్లాస్ లెసన్ ఒక దానిని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అది పీడిఎఫ్ మన దగ్గర ఉంటే డైరెక్ట్ దాన్ని అప్లోడ్ చేయవచ్చు. ఆ పీడిఎఫ్ని కూడా ఎలా డౌన్లోడ్ చేయాలి అనే విషయాన్ని గురించి మొదటగా చూద్దాం. గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి ఎస్సీఆర్టీ తెలంగాణ అని టైప్ చేసి అక్కడ వచ్చినటువంటి మొదటి పోర్టల్ వెబ్ లింక్ని క్లిక్ చేయడం జరిగింది. సో ఎస్సీఆర్టీకి తెలంగాణకి సంబంధించినటువంటి వెబ్ పేజ్ ఇలా ఉంది. ఇక్కడ మనము పబ్లికేషన్లో అవర్స్కు బుక్లో ఈ బుక్స్ అనేటటువంటి దానిని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ క్లాస్ వైజ్గా, మీడియం వైజ్గా ఇక్కడ అన్ని బుక్స్ ఉంటాయి. నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం బుక్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో దాన్ని క్లిక్ బుక్ అనేటటువంటిది మనకి ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయినటువంటి బుక్లో ఇక్కడ డౌన్లోడ్ రైట్ సైడ్ టాప్లో డౌన్లోడ్ అనేటటువంటి బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో సేవ్ అని క్లిక్ చేశాను. సో నాకు ఇది ఇక్కడ డౌన్లోడ్లో డౌన్లోడ్ అయ్యింది. ఇది ఎక్కడ డౌన్లోడ్ అయింది అని చూడడానికి ఇక్కడ ఫోల్డర్ సింబల్ ఉంది. ఆ ఫోల్డర్ క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్లోకి పేజ్లోకి సో ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయినటువంటి ఇది ఫుల్ 326 పేజెస్తో అన్నీ కూడా మనకి ఇక్కడ సో ఇన్ని పేజెస్ని దానికి ఇస్తే ఏఐ అనేటటువంటిది ఓన్లీ 15 స్లైడ్స్తో లెసన్ ప్రిపేర్ చేస్తుంది. అందు గురించి గాను నేను ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ అనేటటువంటి లెసన్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. అందుకు గాను నేను అటామిక్ స్ట్రక్చర్ టాపిక్ ఎక్కడ బిగిన్ అయ్యిందో చూసుకుంటున్నాను. సో పేజ్ నెంబర్ 112 అనుకుంటున్నాము, కానీ ఇక్కడ కాదు. పేజ్ నెంబర్ ఇక్కడ చూడాలి 122. పేజ్ నెంబర్ 122 నుంచి వరకు మనకు అటామిక్ స్ట్రక్చర్ ఉంది. బైఫర్గేషన్, ఆ ఒక్క లెసన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అందుకు గాను గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఐ లవ్ పీడిఎఫ్ అటువంటి ఫస్ట్ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఒక ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూపించినటువంటి ఐకాన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఫంక్షన్స్ ఫ్రీగా మనం చేసుకోవచ్చు. జస్ట్ మొదటిసారిగా లాగిన్ అవుతాము జీమెయిల్ ద్వారా. సో హాయ్ బాలు అని చూపించడం జరుగుతుంది. 2 పీడిఎఫ్ని మర్జ్ చేయడము, స్ప్లిట్ చేయడము, కంప్రెస్ చేయడము, పీడిఎఫ్ టు వర్డ్, పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్, ఈ విధంగా పీడిఎఫ్లో ఉన్న సమాచారాన్ని మనకు కావలసిన విధంగా ఇక్కడ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను స్ప్లిట్ పీడిఎఫ్ అనే దానిని క్లిక్ చేస్తున్నాను. సో సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అంటుంది. సో మనం ఫైల్ డౌన్లోడ్లో ఉన్నటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే పీడిఎఫ్ 1 నుంచి 327 పేజెస్ మనకి ఇక్కడ రావడం జరిగింది. మనం ఇంతకు ముందుగా చెక్ చేసిన విధంగా మన బుక్ 122 పేజ్ నెంబర్ 38 పేజెస్ చూడండి, మనకి ఇక్కడ కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ స్ప్లిట్ చేయాలి, ఒకేసారి అన్ని పాఠాలని కూడా, అన్ని లెసన్స్ని కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. యాడ్ రేంజ్ అన్నాం అనుకోండి, నెక్స్ట్ రేంజ్ని ఇక్కడ మనం సబ్మిట్ చేసి స్ప్లిట్ అనగా మనకు అవన్నీ కూడా స్ప్లిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ స్ప్లిట్ పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చక్కగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది. సో దాన్ని ఎక్కడ డౌన్లోడ్ అయింది అని చూసుకోవడానికి మళ్ళీ మనం ఫోల్డర్ క్లిక్ చేసినట్లయితే టుడే డౌన్లోడ్లో ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి దాని గురించి నోట్బుక్ ఎల్ఎం అనేటటువంటి దానిని టైప్ చేసి మొదటిగా వచ్చినటువంటి గూగుల్ నోట్బుక్ ఎల్ఎంని క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ టైం ఏం అడుగుతుంది అంటే గూగుల్ ద్వారా సైన్ ఇన్ అని అడుగుతుంది. నేను గూగుల్ ద్వారా సైన్ ఇన్ కావడం జరిగింది. సో ట్రై నోట్బుక్ ఎల్ఎం అని క్లిక్ చేయగానే
ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ నోట్బుక్ అనొచ్చు. సో ఆల్రెడీ నేను క్రియేట్ చేసినటువంటి కొన్ని విషయాలు, కొన్ని లెసన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ క్రియేట్ న్యూ బుక్ అంటున్నాను. క్లిక్ చేయగానే అప్లోడ్ ఫైల్ ఉంటుంది. సో అప్లోడ్ ఫైల్ అనగానే మనం డౌన్లోడ్లో ఉన్నటువంటి 10th క్లాస్ ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం 122 138 పేజెస్ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. దాన్ని ఇక్కడ క్లిక్ చేశాను. ఓ 2-3 సెకండ్స్లో మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం జరిగింది, అనగా అప్లోడ్ అయ్యింది. ఈ లెసన్కి సంబంధించి ఒక రివ్యూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్లైడ్ డెక్, ఈ స్లైడ్ డెక్ అనేటటువంటి ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి పక్కనున్నటువంటి పెన్సిల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డీటెయిల్డ్ డెక్ ప్రజెంటర్ స్లైడ్ అని అడుగుతుంది. నేను ప్రజెంటర్ స్లైడ్ అని క్లిక్ చేస్తున్నాను. లాంగ్వేజ్ సెలెక్షన్ చేసుకోమంటుంది అండ్ ఇక్కడ ప్రాంప్ట్ అడుగుతుంది. ఆ ప్రాంప్ట్ కూడా నేను ముందే ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. Ctrl+C. ఇది లాస్ట్ది నేను ఆప్షన్ గురించి పెట్టుకున్నాను. మీరు లాస్ట్ది అవసరం లేదు, మీ నేమ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో Ctrl+C కాపీ చేయడం జరిగింది. ఆ కాపీ చేసిన అంశాన్ని మనం ఇక్కడ Ctrl+V అని ప్రెస్ చేయడం ద్వారా మనం ఇక్కడికి అప్లోడ్ చేయవచ్చు. సో ఇప్పుడు జనరేట్ అని చెప్తున్నాను. సో జనరేట్ అనగానే 5 to 10 minutes ఈ స్లైడ్స్ని ప్రిపేర్ చేయడానికి టైం అయితే తీసుకుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఆడియో ఓవర్వ్యూ, ఇది ఇంతకుముందు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి చర్చ, డిస్కషన్. ఒక ఇద్దరు ఏఐ క్యారెక్టర్లు వచ్చేసి ఈ మనం అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ గురించి డిస్కషన్ ద్వారా మొత్తం లెసన్ని చర్చించడం జరుగుతుంది. అలానే వీడియో ఓవర్వ్యూ అనగా దానికి సంబంధించి మనం సబ్మిట్ చేసిన పీడిఎఫ్లోని ముఖ్యమైన అంశాలని తీసుకునే వీడియో రూపంలో మనకు డయాగ్రామ్స్, అవసరమైన చోట డయాగ్రామ్స్, కాన్సెప్ట్స్ తీసుకొని సొంతగా మొత్తాన్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మైండ్ మ్యాపింగ్ చేయవచ్చు, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్, ఇన్ఫోగ్రాఫిక్ అనేటటువంటిది కూడా ప్రిపేర్ చేయవచ్చు. ఇది కూడా స్లైడ్స్ పిక్చర్స్తో కూడినటువంటి డిజైన్లో వస్తుంది. అదేవిధంగా డేటా టేబుల్ తయారు చేయవచ్చు. నేను ఇప్పుడు వీడియో ఓవర్వ్యూ అనే దాన్ని కూడా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఈ విధమైన ఆప్షన్ వస్తుంది, ఎక్స్ప్లెయినర్. సో లాంగ్వేజెస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ని ఇంగ్లీషే కాకుండా తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ ఈ విధమైనటువంటి అనేక లాంగ్వేజెస్ ఉన్నాయి. సో లాంగ్వేజ్ని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూడా ఉన్నాయి. సో దానికి ఆటో సెలెక్షన్ అని ఇచ్చేసాను. డిఫరెంట్వి కూడా ట్రై చేయవచ్చు, కానీ మనకు పర్ డే 3 వీడియోస్, 3 స్లైడ్ డెక్, వాటిని మాత్రమే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ ఎక్కువ కావాలంటే సబ్స్క్రిప్షన్ అడుగుతుంది, లేదా నెక్స్ట్ డే వరకు వెయిట్ చేయాలి. సో జస్ట్ ఆటో సెలెక్షన్ అని క్లిక్ చేశాను. ఇంకా మనకేమన్నా పర్టిక్యులర్ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి ఇక్కడ మనము ఆ టాపిక్ని బ్రీఫ్గా డిస్కషన్ చేయండి అని ప్రాంప్ట్ కనుక ఇచ్చామనుకోండి చేస్తుంది. నేను ఓవరాల్ మొత్తం లెసన్ గురించి కాబట్టి జస్ట్ జనరేట్ అంటున్నాను. సో జనరేట్ అనగానే మనకి ఈ విధంగా స్లైడ్ డెక్ మరియు వీడియో ఓవర్వ్యూ అనేటటువంటి రెండు కూడా మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. 5 to 10 minutes అయితే టైం తీసుకుంటుంది. మనం అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్ కంటెంట్ని ఆధారంగా దానికి సంబంధించిన ఇమేజెస్, నోట్స్, కీ పాయింట్స్, కలర్స్ అవన్నిటిని యాడ్ చేయడానికి 5 to 10 minutes అయితే వెయిట్ చేయాల్సిందే. సో 5 to 10 minutesలో ఒక చాప్టర్, ఒక పర్సన్
ఫ్యూ డేస్లో చేయాల్సినటువంటి వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కేవలం 5 to 10 మినిట్స్లో ప్రిపేర్ అవుతుంది అంటే ఆశ్చర్యమే అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ప్రిపేర్ అయ్యే లోపల ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసినటువంటి వాటిని కొన్నిటిని చూద్దాం. కెమికల్ బాండింగ్. సో కెమికల్ బాండింగ్లో స్లైడ్ డెస్క్ ప్రిపేర్ చేశాను, అలానే వీడియో కూడా ప్రిపేర్ చేశాను. స్లైడ్ డెస్క్ ప్రిపేర్ కాగానే ఇలా దానికి సంబంధించిన నేమ్ కూడా అదే ఇచ్చేసుకుంది. మనం కావాలంటే నేమ్ను కూడా ప్రాంప్ట్లో సజెషన్ చేసినట్లయితే నేమ్ కూడా మనకు వచ్చేస్తుంది. సో జస్ట్ డబల్ క్లిక్ చేశాను కెమికల్ బాండింగ్. సో ఫస్ట్ మనకు లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ లూయిస్ డాట్ స్ట్రక్చర్ గురించి ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్లో సోడియం అనేది 1 ఎలక్ట్రాన్ని డొనేట్ చేసి నియాన్ కాన్ఫిగరేషన్, క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసి ఆర్గాన్ కాన్ఫిగరేషన్. సో మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఐఎఫ్పి ప్యానెల్లో ఈ విధమైనటువంటి స్లైడ్స్ని చూపిస్తూ మనం పిల్లలకి లెసన్ చెప్పడానికి వీలుగా అనువుగా ఈ స్లైడ్స్ అనేవి రెడీ అవుతున్నాయి అనుకుంటున్నాను. డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్. కాకపోతే ఇందులో యానిమేషన్ లేదు, ఓన్లీ పిక్చర్ ఫామ్లో మనకి ఇది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు దీనిని డౌన్లోడ్ చేసుకోవడానికి జస్ట్ ఇక్కడ మనకు రైట్ సైడ్ టాప్లో డౌన్లోడ్ అనే బటన్ ఉంది. క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అవుతుంది. కెమికల్ బాండింగ్ అండ్ స్ట్రక్చర్. సో ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయింది. అదేవిధంగా వీడియో కావాలంటే వీడియోని కూడా క్లిక్ చేసినట్లయితే Have you ever just, stopped and wondered what holds everything together? Have you ever just, stopped and wondered what holds everything together? I don't mean in some... డౌన్లోడ్ ఆరో ఉంది, అది క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళి యాసిడ్ బేస్ లెసన్. సో ఇక్కడ కూడా డెస్క్, ఒక ఆడియో వీడియో రివ్యూ, యాసిడ్ బేసెస్ వీడియో ప్రిపేర్ చేయడం జరిగింది. కెమికల్ బాండింగ్ ఇప్పుడే మనం చూసాం. సో ఈ విధంగా మనం కావలసినవి మనం ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ జనరేట్ చేసినటువంటి దానిని కంప్లీట్గా బిలీవ్ చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఏఐ కాబట్టి కొన్ని పొరపాట్లు చేస్తుంది. ఒకవేళ అలాంటి పొరపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి మనకు మరో అద్భుతమైన ఏఐ టూల్ ఉంది, అదే క్యాన్వా. క్యాన్వాలో చాలా విషయాలు ఉన్నాయి, బట్ ఈ విషయాన్ని నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నాను. ఆ విషయాన్ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. క్యాన్వా క్లిక్ చేయగానే ఇలా రావడం జరుగుతుంది. లాగిన్ గూగుల్ ద్వారా. సో లాగిన్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ అప్లోడ్ అనే సింబల్ చూపిస్తుంది. సో నేను జస్ట్ అప్లోడ్ అని క్లిక్ చేస్తున్నాను. అప్లోడ్ ఫైల్స్, కెమికల్ బాండింగ్ స్ట్రక్చర్ని ఓపెన్ అని చెప్పాను. ఓపెన్ అని క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా మారిపోయింది. ఒక 2 to 3 సెకండ్స్ అదిగోండి మనకి ఇక్కడ పీడిఎఫ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో జస్ట్ దాన్ని క్లిక్ చేసి మనకు పీడిఎఫ్ అనేది 1 స్లైడ్ రూపంలో ఒక్కొక్క పిక్చర్ లాగా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిని ఏమీ చేయకుండా జస్ట్ ఇక్కడ షేర్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధమైన ఆప్షన్ చూపిస్తుంది. దాంట్లో నుంచి డౌన్లోడ్. ఈ డౌన్లోడ్ ఎందుకు చేసుకుంటున్నామంటే పిఎన్జి పీడిఎఫ్లో ఉన్నటువంటి దాన్ని మనము పీపీటీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. 15 పేజెస్ ఉన్నాయి.
పీపీటీఎక్స్ అని క్లిక్ చేసి డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఎస్, అదిగో చూడండి డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ పీడిఎఫ్గా ఉన్నటువంటి దానిని మనం ఇక్కడ కన్వర్ట్ చేసాం. కోర్స్ ఐ లవ్ పీడిఎఫ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చేంజ్ కావడం జరిగింది. సో ఎక్కడైనా మనకు ఏవైనా మిస్టేక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము వాటర్ దానికి తీసుకున్నట్లయితే ఇక్కడ 3 లోన్ పేర్స్ని కనుక చూపించడం జరుగుతుంది. ఈ లోన్ పేర్ని మనం వద్దనుకుంటున్నాను. సో అందుకు గాను నేను ఏం చేస్తున్నానంటే దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ అంటున్నాను. కాపీ అన్న తర్వాత పేస్ట్ అన్నాను. పేస్ట్ అనగానే సేమ్ అదే మళ్ళీ ఇక్కడ వచ్చేసింది. దాన్ని క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేసినటువంటి దీనిని ఇక్కడ ఇన్సర్ట్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు 2 వచ్చాయి. బట్ ఓరియంటేషన్ అంతగా కరెక్ట్గా లేకపోయినా 3 ఉన్న దానికంటే 2 లోన్ పేర్స్ ఉంటాయి అని చెప్పడం ఇక్కడ కొంచెం ఈ విధంగా ఏఐ ఇచ్చింది కదా అనేటటువంటి దానితో కంప్లీట్గా ట్రూగా ఉంటుంది అని కాకుండా స్లైడ్ టు స్లైడ్ మనం వెళ్ళి అవసరం ఉన్న స్లైడ్ని యూజ్ చేసుకుంటాము. చాలా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఆ స్లైడ్ని డిలీట్ చేసేసి మనకు కావాల్సిన విధంగా తర్వాత వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో జస్ట్ మళ్ళీ దీన్ని సేవ్ అంటున్నాను. సేవ్ అంటే సేవ్ అవుతుంది, కానీ పవర్ పాయింట్ 2016 దాంట్లో ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ వీడియో, ప్రతి స్లైడ్కి ఒక 10 సెకండ్స్ ఇస్తూ క్రియేట్ వీడియో అంటాను. సో సింపుల్గా మనం ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. సో నేమ్ చేంజ్ చేస్తున్నాను, సేవ్ అంటున్నాను. సో ఈ పీపీటీ కాస్త వీడియో కింద మనకు కన్వర్ట్ అవుతుంది. సో దాన్ని కూడా వీడియో రూపంలో కూడా యూస్ చేసుకోవచ్చు. సో మన అటామిక్ స్ట్రక్చర్ క్వాంటమ్ రూల్స్ క్లిక్ చేద్దాం. వావ్, చూడండి కలర్స్ విబ్జిఆర్ అని ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్ 6 అని ఇవ్వడం జరిగింది. సో వీటిని క్షుణ్ణంగా పరిశీలించి వాటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నోట్బుక్ టిఎల్ఎంని యూజ్ చేసుకొని మనకు కావలసిన విధంగా స్టూడెంట్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ కానీ, ఇంకా ఈ మధ్యలో చూసాను బ్రైట్ లైట్స్ నియాన్ స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేయడము. మనం ఇచ్చిన ప్రాంప్ట్న అనుగుణంగా అది క్రియేట్ చేస్తుంది. గోల్డెన్ లెటర్స్ కావాలి అని స్పెసిఫిక్ ఏదైనా కలర్ని కూడా మెన్షన్ చేస్తే మనం ప్రాంప్ట్ ఏ విధంగా ఇస్తే అంత క్రియేటివిటీగా మనకి ఇక్కడ రిజల్ట్ని పొందవచ్చు. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ ద్వారా కూడా తమ సందేహాలని అడగవచ్చు. నాకు వీలైనంత వరకు వాటిని క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.